ధనస్సు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ధనస్సు రాశి వాళ్ళకు జాగ్రత్తగా గురువు పరిపాలిస్తాడు గదా! గురువు పరిపాలిస్తాడు గాబట్టి, ఇక్కడనేమో వృశ్చిక రాశి అంటే 9 నంబర్ అంటే కోపాలు తగ్గించుకోవాలి. మరి తులారాశి వాళ్ళకి 6 నంబర్ మంచి లగ్జరీ నంబరే. అర్థమైందా? ఒక్కొక్క రాశికి రూల్ చేసేవాళ్ళుంటారు. అలానే ఇక్కడ ధనుసు రాశి అంటే గురువు అనుగ్రహం ఉండాలి అంటే దత్తాత్రేయ టెంపుల్ గాని, దక్షిణామూర్తి గాని, షిరిడీ సాయి గాని, మీరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అంటే మీ మీ యొక్క గురువులని ఆశీర్వాదం తీసుకోండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను. అదేవిధంగా ధనుసు రాశి వాళ్ళకి ఆదాయము మరి వ్యయము సమానంగా ఉంది. మరి అవమానం కూడా సమానం అయిపోతుంది. అవమానం ఎక్కువనే ఉంది. రాజ్యపురం ఒక్కడే పోగొడుతున్నారు. అది మీ భార్య అయి ఉంటది నాకు తెలిసి. మీ క్లోజ్ ఫ్రెండో. మిగతా ఆళ్ళందరూ తిడుతుంటారు. మీ ఇంట్లో వాళ్ళందరూ, మీ ఫ్రెండ్సు, మీ ఆఫీస్‌లో అందరూ తిట్టుడే నాకు తెలిసి. అవమానిస్తుంటారు. హ్మ్. ఇక ప్రతి అవమానం ఒక బహుమానం అనుకోవాలి. ప్రతి కష్టం ఆ! ప్రతి తిరస్కారం ఒక పురస్కారం. ప్రతి నష్టం ఒక లాభం. ప్రతి తిరస్కారం ఒక పురస్కారం. అనుకోవాలి తప్ప ఇంకేం లేదు సంవత్సరం దాకా.